హాయ్ అండి, రాగి పిండి బూర్లు మనం ఇప్పుడు ఎలా వేసుకోవాలనేది చూద్దాము. ముందుగా దానికి ఒక రెండు కప్పులు రాగి పిండికి ఒక కప్పు బెల్లం అండి. ఒక పక్క బెల్లం పాకం అక్కర్లేదు, లైట్గా అది కరిగితే చాలు. తర్వాత కొబ్బరి పొడి వేయించుకోవాలండి. లైట్గా కొబ్బరి పొడి వేయించుకోవాలి. తర్వాత నువ్వులు వేయించి పెట్టుకున్నాను. తర్వాత కొబ్బరి వేయించుకుంటున్నాను. తర్వాత బెల్లం లైట్గా ఇది బెల్లం కరిగితే చాలు. వాటర్ పిండిలో కలుపుకుంటాగే ఇది కరిగితే చాలండి. కరిగిన తర్వాత మీకు అక్కడ కలిపేటప్పుడు అన్నీ చూపిస్తానండి. ఈ రెండు కప్పులతో రాగి పిండి అండి. తర్వాత ఈ కప్పుతోనూ ఒక కప్పు బెల్లము. ఇది రాగిపిండి ఇందాక 2 కప్పులు తీసుకున్నాను చెప్పా కదండి. రాగిపిండి ఇది రాగిపిండిలో కొబ్బరి పొడి ఇందాక వేయించుకున్న కొబ్బరి పొడి కలిపేసేయాలండి. తర్వాత ఈ నువ్వులు ఇందాక వేయించానని చెప్పా కదండి, లైట్గా దోరగా ఇవి కూడా కలిపేసేయాలి. బెల్లం ఇందాక కరగబెట్టే కదండి, అది దీంట్లో వేసుకోవాలి. ఇంట్లో చెత్త ఏదన్నా పడుకోకుండా వడగట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత దీన్ని ఏదన్నా స్పూన్ పెట్టి కలుపుకోనండి, చేతులు కాలుకోకుండా. పెట్టి కలుపుకున్నాక ఇప్పుడు చేతితో ఇట్లా కలుపుకోవాలండి. పిండి గట్టిగా లేకోకుండా కొంచెం మెత్తగా ఉండేటట్టు కలుపుకోవాలి. గట్టిగా ఉంటే చీలికలు వచ్చేస్తాయి. వాటర్ చాలకపోతే కొంచెం వాటర్ కలుపుకోవాలి. పిండి వాటర్ పోయికోకుండా సరిపోయిందండి. ఇట్లా మెత్తగా ఉండి ఇట్లా ఉండలాగా వస్తే చాలండి. ఇట్లాగా చక్కగా ఇట్లా మెత్తగా సరిపోతే ఇట్లాగా మనకి ఇట్లా మెత్తగా ఉందనుకో, ఇట్లా మనం అప్పుడు అలా చేసుకొని ఒట్టుకొని నూనెలో వేసుకుంటాకి బాగా పొంగుతాయండి. పిండి ఇట్లా కలపాలి మెత్తగా. మరీ గట్టిగా రాకూడదు, మరీ లూజ్గా రాకూడదు. ఇట్లా ఉంటే చాలు, ఇట్లా మెత్తగా ఉంటే చాలు. ఇట్లా ముద్ద అయితే మెత్తగా చాలు. ఇందాక మనం కలుపుకున్న పిండి ఏదైతే ఉందో మనం కొంచెం తీసుకొని ఇట్లాగా ఉండనేది ఒక స్మాల్ సైజు ఉండనేది చేసుకొని మనకి అప్పుడు అలాగా ఎట్లా చేసుకోవాలనేది ఇప్పుడు నేను చూపిస్తానండి. చూడండి, మనకి ఏదైనా ఒక ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది కదండి, దాని మీద అయితే మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఇట్లాగ మనం రౌండ్గా చేసుకొని ఈ చివరి ఉన్నాయి చూడండి అంచులు, ఇట్లా విడిపోకుండా మనం చేతితో కవర్ చేసుకోవాలి. అప్పుడు ఏంటంటే నూనెలో వేసినప్పుడు పగిలిపోకుండా మనకి పొంగుతాయి చక్కగా. ఇట్లా తీసేసుకోవాలండి. నెమ్మదిగా తీసుకోవాలండి, లేకపోతే విడిపోద్ది మొత్తం. ఇట్లా మనం నూనెలో అనేది వేసుకోవాలండి, చేసుకుని అప్పుడు లాంటిది. ఇప్పుడు ఇవి ఇట్లా పొంగిన తర్వాత మనకి ఇవి ఇప్పుడే వేసినవండి.
ఇలా వస్తాయి మనకి. రాగి ఫ్లోర్ కాబట్టి మనకి ఈ రంగులోనే వస్తాయి చక్కగా. ఇలా వస్తాయి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. మీరు ఒక్కసారి ట్రై చేయండి ప్రతి ఒక్కరు కూడా. ఇప్పుడు మీరు కూడా మీ ఇంట్లో ఈ రాగి ఫ్లోర్ ఉందనుకుంటే చేసుకోండి. కొబ్బరి అవన్నీ వేసుకొని చేసుకోండి, చాలా టేస్ట్ అయితే ఉంటుంది. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. బాయ్ బాయ్ అండి. ఇందాక మనం ఏమైతే చేసుకున్నామో అవి లోపల అనేవి ఇట్లా ఉంటాయండి, గుల్లగుల్లగా వస్తాయి. మనకి తినేటప్పుడు కూడా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది నోటికి. ఎప్పుడైనా నీరసంగా అనిపించినప్పుడు, జ్వరంగా ఉన్నప్పుడు మనకి ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా, అలాంటి టైంలో ఇలాంటివి చేసుకుంటే మనకి ఎంతో టేస్ట్గా ఉంటాయి. నోరుకి కూడా అబ్బా భలే ఉంది అని అనిపిస్తుంది. కాబట్టి ఇలాంటివి చేసుకోనండి, తినండి. ఇప్పుడైతే మనకి ఇలా పొంగుతాయండి. ఒక్కసారి మనం కొంచెం టేస్ట్ చేసి చెప్తాను నేను. ఇది ఏదైతే ఉందో ఆహా బాగుందండి, చాలా బాగుంది. మనకి కరకరలాడుతూ చక్కగా మంచిగా నువ్వులు, కొబ్బరి చాలా బాగా తగులుతున్నాయండి. మీరు కూడా చేసుకోండి, లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటివి చేసుకుంటే మీకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ అండి.